నమస్కారం. గురుగారు, మీ యొక్క డిగ్రీలు, మీ శాస్త్రాలు చూస్తుంటే మాకే భయమేస్తుంది. అంటే ఇంత శాస్త్రం అవసరమా? జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఇన్ని శాస్త్రాలు ఉండాలా? లేకపోయినా నడుస్తుందా అని ఒక డౌటొస్తుంది. విజ్ఞానరోచి పరిపూరితాంతః బాహ్యాండకోశం హరితోపలాభం తర్కాభయేతం విధిశర్వపూర్వ గీర్వాణ విజ్ఞాన దమానతోస్మి. శ్రీ విశ్వేశతీర్థ గురుభ్యో నమః. గురు పరంపర నమస్కారం. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. గురుజీ, ఒక జ్యోతిష్యుడని కాదు, ఒక పండితుడు అని చెప్పి వాడు తెలియాలి అంటే ఈరోజు మనం ఒక హోమం చేయించుకోవాలన్నా, ఒక ప్రాచితం చేయించుకోవాలన్నా, ఒక పూజ చేయించుకోవాలన్నా, ఒక పండితుడు అని మనకు తెలియాలి అంటే బేసిక్ వాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే సంస్కృత జ్ఞానం. ఎందుకంటే సంస్కృత జ్ఞానం లేని వాళ్ళు సంస్కృత గ్రంథాలను ఎలా చదవగలరు? జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో ఒకటి. వేదకున్న 6 అంగాల్లో జ్యోతిష్యం అనేది ఒకటి. అందువల్ల వేదాలు, ఈ జ్యోతిష్యం అన్నీ కూడా మనకి సంస్కృత భాషలోనే మూలాలు ఉన్నాయి. మూల భాష సంస్కృతం వీటిది. ఎవరికైతే సంస్కృతం చదవడం రాదో, రాయడం రాదో వాళ్ళు ఈ గ్రంథాన్ని ఎలా నేర్చుకుని ఉంటారు? వాళ్ళ గురువు గారు అనువాదం చేసి ఉంటే దాన్ని నేర్చుకుని ఉండొచ్చు. లేకపోతే వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు, ఆ అనువాద పుస్తకాలను చదివి వాళ్ళు జ్యోతిష్యం అనేది నేర్చుకుని ఉండొచ్చు. ఇలా నేర్చుకోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి ఇలాగ అనువాదాలైన వాటిలో చూసుకుంటే మహాపురాణాలు, మన అష్టాదశ పురాణాలు అవన్నీ, లేకపోతే ఇలా అనువాదమైన వాటిల్లో మేము చూసిన దాంట్లో చాలా వాటిల్లో వాళ్ళ సొంత అభిప్రాయాలని, వాళ్ళ సొంత చాణక్యతని వాళ్ళు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. అనువాదాలు ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే అనువాదం చేస్తున్నారంటే వాళ్ళ ప్రజ్ఞలు కూడా చూపిస్తారు. వాళ్ళ ప్రజ్ఞలు, వాళ్ళ ఒక అనుభవాలు, వాళ్ళ ఒక అంటే వాళ్ళకి అనిపించింది కొంతమంది రాయడం అనేది జరుగుతుంది అనువాదాల్లో. ఇలా జరగడం వల్ల ఏంటంటే నిజమైన గ్రంథం యొక్క ప్రాబల్యం అనేది అక్కడ ఉండదు. అది ఎవరైనా అవ్వని, ఎంత పెద్ద మహాత్ములు. ఎందుకంటే మనకు ఒక ఇంగ్లీష్లో కూడా ఒక ఇది ఉంది, మ్యాన్ మేడ్ మిస్టేక్స్ అని. అంటే మనిషి కృతమైనది ఏదైనా సరే దాంట్లో వాళ్ళ స్వార్థమో, లేకపోతే వాళ్ళ రాసిన కొన్ని అజ్ఞాన లోపాలో, లేకపోతే కొన్ని ఆ సమయానికి వాళ్ళకి కొన్ని తోచక ఏదో ఒకటి రాయడమో, ఇలాగా అనేక విధమైన దోషాలు అనేవి మనిషి రాసిన ప్రతి ఒక్క దాంట్లోనూ ఉంటాయి. మనకు అందుకే వేదాలు అపౌరుషేయ అంటారు. వేదాలు ఎందుకు స్వచ్ఛం అంటే, వేదాలు ఎవరూ కూడా రాయలేదు. వేదాలని ఎవడూ కూడా రాయలేదు. దానికి అందుకని వేదాలు మాత్రమే మనకి స్వచ్ఛమైన గ్రంథాలు అని చెప్పి, ఎవరు రాయలేదు కాబట్టి దాని తప్పులు లేవు అని. అందువల్ల ఎప్పుడైతే అది అనువాద రూపంలోకి వస్తుందో అక్కడ మళ్ళీ తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ మూలంలో ఎప్పుడు కూడా తప్పులు ఉండవు. ఈ కారణం చేత ఎవరైనా ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ ఒక అధ్యయనం చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళు మూలవాటిని చదవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అందువల్ల జ్యోతిష్యం అని, లేకపోతే వేరే సంస్కృత సంబంధిత ఏ గ్రంథమైనా సరే వాళ్ళకి వ్యాకరణం తెలుసా? మనకి తెలుగు భాష మాట్లాడేటప్పుడు వ్యాకరణం ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో, ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు ఎలాగైతే గ్రామర్ ప్రాముఖ్యత ఉంటుందో, అలాగే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి సంస్కృతంలో వాళ్ళు వ్యవహారం చేసినా, వాళ్ళ అధ్యయనం చేసినా, వాళ్ళు ఏం చేసినా సరే దానికి సంబంధించింది వ్యాకరణం, సంస్కృత గ్రామర్. దాన్ని అధ్యయించకుండా, అలాగే అమరకోశ అని చెప్పేసి ఒకటి ఉంది సంస్కృతంలో. అది ఒకటి చాలా ముఖ్యమైన ఒక గ్రంథం అన్నమాట అది. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఒక గో శబ్దకి మనకు తెలిసిన అర్థము ఆవు అని అంతే, కానీ గో శబ్దకి కిరణాలు అని పేరుంది, సూర్యకిరణాలకి గో అని పేరుంది, భూమికి గో అని పేరుంది, తర్వాత వేదాలకి గో అని పేరుంది, దాని తర్వాత జ్ఞానానికి గో అని పేరుంది. ఇలాగా ఒక గో శబ్దకి ఇన్ని అర్థాలు, నానా అర్థాలు ఉన్నాయి. ఇలాగా ఒక గోశబ్దకే ఉన్నప్పుడు మనకి ఇంకో మహత్తరమైన విష్ణు సహస్రనామం అని చెప్పే గ్రంథంలో విశ్వం అనే ఒక పదానికి 100 అర్థాలు ఉన్నాయి. అలాగే విష్ణు సహస్రం మొత్తం అంటే విష్ణు సహస్రం ఉన్న 1000 పదాలకి కూడా ఒక్కొక్కదానికి 100 అర్థాలు వచ్చేలాగా సంస్కృతం ఒక గొప్పతనం అది. సో ఈ సంస్కృతం తెలియని వాళ్ళకి దాని గొప్పతనం తెలియదు, అక్కడ ఏ ఉద్దేశంతో అక్కడ రాశాడు అనేది కూడా మనకి తెలియదు. సో మినిమం క్వాలిఫికేషన్ సంస్కృతం ఉండి తీరాలి. 2 గురుముఖత నేర్చుకుని ఉండాలి. జ్యోతిష్యం ఏదైనా సరే, ఏ విద్య అయినా సరే, మీ స్తోత్రాలైనా సరే గురుముఖి అయినా నేర్చుకోవాలి.
లేకపోతే దాన్ని ఏకలవ్య విద్య ఇప్పుడు అంటారు. యూనివర్సిటీలో నేర్చుకుంటే గురుగారు? అది కూడా గురు ముఖాంతరం వస్తుంది. అచ్చా, ఓకే. గురు ముఖాంతరం వస్తుంది. కానీ ఉమ్, అక్కడ కూడా వాళ్ళు చెప్పిందే వినకుండా, ఉమ్, మనకి కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పింది అదే. ఉమ్, మీకు ఏది తెలుసో అది నేర్చుకోవడం కాదు, మీరు దాని మీద రీసెర్చ్ చేసి, ఉమ్, అంటే దాని మీద మీరు అధ్యయనం చేసి అన్ని విధాలుగా దాన్ని అన్ని విధాలు కూడా అదే చెప్తున్నారా అనే దాన్ని చూసి దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాలి. రైట్, రైట్. గురూజీ, ఈ యొక్క జాతకాల పరిశీలనలో మొత్తంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పంచాంగాన్ని. ప్రతిదానికి పంచాంగం తీస్తారు. పెద్ద పెద్ద గురువులైనా కూడా పుస్తకాలు ముందేసుకుంటారు, చూపిస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ పంచాంగం, ఎట్లా తయారవుతుంది ఇది? పంచాంగం అనేది ఇది కూడా మన జ్యోతిషాస్త్రం యొక్క గొప్పతనం. చాలామంది అడుగుతారు జ్యోతిషాస్త్రంలో చెప్పింది జరుగుతుందా ఏంటి అని చెప్పేసి. ఉమ్, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ జ్యోతిషాస్త్రం మొదలైంది ఒక 5,000 సంవత్సరాల వెనకాల నుంచి జ్యోతిషాస్త్రం అనేది మనకు ఉంది. ఓకే. దానికి కారణం ఏంటంటే, ఈ పంచాంగంలో మనకి యూజ్ చేసే ఫార్ములా ఏదైతే ఉందో అది 5,000 ఇయర్స్ బ్యాక్. ఓకే. అప్పటి నుంచి కూడా ఒకే ఫార్ములాని యూజ్ చేసుకుని ఓ, మనం ఈ రోజు కూడా పంచాంగాలు చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ పంచాంగం ఈరోజు చెప్పేస్తున్నాం. అవును, అంటే ఈ రోజు సంక్రాంతి ఈ టైంకి వస్తుంది, అవును, ఈ టైంకి వానాకాలం, ఈ టైంకి వర్షాకాలం, అంటే ఇది కరెక్ట్, ఎండాకాలం, అవును, ఇలా కాలాలది. మనకి పున్నమి అంటే మన పంచాంగంలో క్యాలెండర్లో ఈ డేట్న పున్నమి వస్తుంది అంటే బయటకు వచ్చి ఆకాశం చూస్తే చంద్రుడు ఫుల్ మూన్ ఉంటుంది. ఉమ్, పున్నమి చంద్రుడు కనిపిస్తాడు అవును, మనకి. అవును, ఈరోజు అమావాస్య అంటే బయటకు చూస్తే అమావాస్య కనిపిస్తుంది. ఈరోజు గ్రహణం అంటే బయటకు చూస్తే గ్రహణం కనిపిస్తుంది. ప్రత్యక్ష ప్రసారాలు ఇవన్నీ. కరెక్ట్. కానీ వీటికి అంతా రాసిన ఫార్ములా ఎక్కడిది, మనకి మూలం ఎక్కడిది అంటే 5,000 సంవత్సరాల వెనకాతల ఈ జ్యోతిష్యం గ్రంథాలలో రాసిన ఒక నిర్దిష్టమైన ఫార్ములా ఏదైతే ఉందో, అంటే ఓకే. నిర్దిష్టమైన ఒక ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని అనుసరించడం వల్ల మనకి ఇవన్నీ కూడా సరిగ్గా తెలుస్తున్నాయి అన్నమాట. ఓకే. అలాగే మీరు అడిగిన పంచాంగాలు అని. అవును, పంచాంగాలు అంటే 5 అంగాలు అని చెప్పేసి దానికి. ఓకే. చాలామందికి 3 తెలుసు. అంటే తిథి, నక్షత్రం, వారం, వారం. ఈ 3 తెలుసు. అవును. కానీ కర్ణము, యోగము అని చెప్పేసి 2 ఉన్నాయి. ఉమ్, ఇవి కూడా చాలా ముఖ్యమైన పాత్రని మనకి చూపిస్తాయన్నమాట. ఓకే. చాలామందికి తారాబలం చూసి ఏదైనా పనికి వెళ్తుంటే తారాబలం చూసి ఆ పనికి అవుతుందో లేదో, సాధన తార వస్తే అది అవుతుంది, వేద తార వస్తే అది అవ్వదు అని చెప్పేసి అది చేసుకోవడం అనేది మనకి జరుగుతుంది. ఓకే. ఈ తారాబలం కూడా అన్నిటికీ చూడడానికి లేదు. ఓకే. అంటే అన్నిటికీ ఇవి కూడా చూడాలి, వాటితో పాటు మిగతా 5 అంగాలను కూడా చూడాలి. ఓకే. 5 వేలు కలిస్తేనే అది చెయ్యి అవుతుంది. అవును, మనం ఒక వేలకి బలం ఉండదు. కరెక్ట్. ఎలాగైతే 5 వేలకి కలిపి బలం ఉంటుందో, బలం వేరు, అవును, ఒక వేలుకు ఉన్న బలం వేరు. కరెక్ట్. అవును, మనం ఏ పని అయినా సరే ఒక వేలుతో చేయడానికి బదులు 5 వేలతో చేస్తే దానికి ఎక్కువ అవును, పట్టు ఉంటుంది. అవును, అలాగే మనం ఏ పని చేయాలన్నా ఈ పంచాంగాల్లో 5 వాటిని చూడాలి. ఓకే. అంటే తిథి, నక్షత్ర, వార, కరణ, యోగ, ఈ 5టిని కూడా చూడాలి. దీనికి మనకి అంటే వీటి వల్ల ఎలాంటి ఫలాలు పొందుతామని చెప్పి రోజు పంచాంగం వినడం వల్ల, పంచాంగం రోజు వినడం వల్ల, పంచాంగ శ్రవణం వల్ల వచ్చే లాభాలు ఏంటి అంటే, తిథే శ్రేయమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాద్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధి స్యాత్ అని చెప్పి. పంచాంగాల్లో 5 ఉన్నాయి. 5 కూడా 5టికి సంబంధం. ఏంటి? తిథే శ్రేయమాప్నోతి, మనకి డబ్బుల వ్యవహారం కానీ లేకపోతే వాటికి సంబంధించిన వాటి పనుల మీద వెళ్ళేటప్పుడు తిథిని చూసుకుని వెళ్ళాలి. ఓకే. తిథే శ్రేయమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, ఆయుష్య సంబంధించిన అంటే మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్యానికి సంబంధించింది ఆ విషయాలకి వెళ్ళేటప్పుడు మనం వారాలను చూసుకుని వెళ్ళాలి. హరతే పాపం, నక్షత్రాత్ హరతే పాపం, పాపాలు పోయే వాటికి మాత్రమే నక్షత్రాలు చూసుకోవాలంటే ప్రాయశ్చిత్తాలు కానీ లేకపోతే కొన్ని కార్యాలకు కానీ అవన్నీ కూడా పాప నివారణ కార్యాలు అని చెప్పేసి ఉంటాయన్నమాట. అంటే పాపాలు పోగొట్టు పుణ్యం రావడానికి, పాపం పోవడానికి పనులు ఏవైతే ఉంటాయో వాటికి మనం నక్షత్రాలను చూసుకోవాలి. తారాబలం మొత్తం నక్షత్రాల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. దాని తర్వాత యోగాత్ రోగ నివారణం, మన రోగాలకు సంబంధించిన ఏదైనా ఔషధాలు తీసుకునే సమయం కానీ లేకపోతే వేరే వాటికి కానీ, అంటే రోగాలకు సంబంధించిన పనులు చేసేటప్పుడు మనం యోగాలను చూసుకోవాలి. ఓకే. ఇంకా కరణాత్ కార్యసిద్ధి స్యాత్, ఏదైనా కార్యసిద్ధి అవ్వడానికి మనం చూసుకున్నట్టయితే అప్పుడు కరణాలు మనం చూసుకోవాల్సి వస్తుంది. అంటే రోజు ఈ 5 పంచాంగాలకి ఈ 5 అంగాల్ని మనం రోజు వింటే ఈ 5 లాభాలని మనం పొందుతాము ఆ రోజులో అని చెప్పేసి ఈ పంచాంగం యొక్క మహత్యాన్ని మనకి చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. అందువల్ల పంచాంగం అనేది 5 కూడా చాలా ముఖ్యమైనవి. అవన్నీ కంపల్సరీ చూడాలి. చూడాలి. ఓకే.